సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమయ్యున్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ట్రైబల్స్ మిషనరీ పరిచర్య నిమిత్తం ఈరోజు మొదటి రోజు, అంటే తెల్లారింది, నైటు పడుకున్న ఒక టోల్ గేట్ దగ్గర. ఇదిగోండి, ఇది ఏలూరు బైపాస్లో రామచంద్ర కాలేజ్ పక్కనే చాలా అద్భుతమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా స్నానం ఇక్కడే చేస్తాం. రోడ్డు పక్కనే ఉంటుంది. కాలేజ్కి 1 కిలోమీటర్ దూరంలో చాలా అద్భుతమైన వరి పొలం. ఎప్పుడు 24/7 కరెంట్ ఉన్నంతసేపు వాటర్ వస్తూనే ఉంటాయి. అందుకని స్నానం చేస్తున్నాం. ఇక్కడ వంట చేయటం కుదరకపోవచ్చు. దేవుడి చిత్తం అయితే ఇంకో చోట ఎక్కడన్నా చూస్తాం. ఫస్ట్ అయితే మొహం కడుక్కొని స్నానాలు చేయాలి. మీకు ఇంకా అనేక విషయాలు నేను చెప్తాను. ఈ పరిచర్య కోసం మీరంతా ప్రార్థించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన పిలుపుతో మనలను ప్రేమించి రక్షించే విశ్వాసముతో పోరాడుచు ఏక మనసు గలవారమై నిలిచి ఘనమైన వాక్యము చెప్పుచు కొనసాగించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుమా. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని, సకల జనములకు సువార్త ముందుగా ప్రకటించుమా. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. బాగున్నారా అయ్యా? ఎప్పుడు మీరు వాక్యం, మీరు పరిచర్య, అందరికి పాంప్లెట్లు ఇవ్వటం. మేము ఇలాగ ఏజెన్సీ ప్రాంతం వెళ్తున్నాం. ఇక్కడ స్నానం చేస్తే బాగుంటుందని చేస్తున్నాం. మన చర్చి రామచంద్ర కాలేజ్ పక్కనే. అబ్బాయి మీ పాటలో ఏం చేస్తుంటారు మీరు? నేను చర్చి పాస్టర్ గారు. నేను పరిచర్య చేస్తాను. ఇప్పుడు రామచంద్ర కాలేజ్ పక్కనే చర్చి కట్టాం. పొలాలు కూడా ఉన్నాయి మీకు ఇక్కడ? పొలాలంటే కోట్లేగా, దేవుడు ఇచ్చాడు. పొలాలంటే కోట్లేగా ఇక్కడ. ఇంకొకసారి ఎప్పుడన్నా వస్తాంలే, ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాము, అందుకని ఇంకొకసారి ఎప్పుడన్నా వస్తాం. మీ నంబర్ ఇవ్వండి, నేను సేవ్ చేసుకుంటాను. అయ్య గారు ఏంటి? డానియల్ జెట్టి డానియల్. ఓకే, సరే. కానీ మా పరిచయం ఎట్లుంది? బాగుందండి. అంటే ఇట్లా చేయటం కరెక్టేనా? మంచి పరిచయం కరెక్టేనండి. నేను పాస్టర్ కాదు, నాకు చర్చి లేదు. చర్చి లేదు, ఇప్పుడు ఇక్కడ స్నానం చేయాల్సిన పని ఏంటి? లాడ్జి తీసుకొని చేయొచ్చు కదా హోటల్లో. మరి ఎందుకు ప్రభు డబ్బులు వేస్ట్ చేయాలి? దేవుడు మన తగ్గింపు జీవితం అక్కడికి వెళ్ళి చేస్తే ఇప్పుడు అక్కడ 5 రూపాయలు 10 రూపాయలు అవుతాయి. తగ్గించుకుని ఉండాలి. టిఫిన్ చేసి స్నానం చేస్తానంటే 1000 రూపాయలు. ఎక్కడో ప్రార్థనకి వెళ్తే కానుకో తీసుకోవాలి. మీరు చూస్తా ఉంటారు. ఎక్కడ తీసుకో, ఇక్కడ కాదు, తీసుకోలేదు. పరిచర్య గొప్ప పరిచర్య. అంటే మీరు విశ్వాసంగా చేస్తున్నారండి? నేను ఊర్లో సువార్తికుడు. అంటే ఉన్నట్టు ప్రకటిస్తున్నారు మీరు చక్కగా. లేనిపోని అని కలుపుకలు లేకుండా చక్కగా ఎవరిని ద్వేషించి దూషించకుండా నార్మల్గా వెళ్ళిపోతున్నారు. దేవుని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నట్టు చెప్తున్నారు. బాగా నచ్చింది. అయ్యారు, చిన్న ప్రార్థన చేయండి, వెళ్తాం.
చిన్న ప్రార్థన చేయండి. కలిసారు మీరు, అసలు చాలా అదృష్టం. ఇక్కడే అయ్యారు. పర్లేదు కూర్చోండి బరువు ఉంది. మీరు కూర్చోండి. ఇంకోసారి నంబర్లు తీసుకున్నాము, ఈసారి ఖచ్చితంగా వస్తాం. మిమ్మల్ని ఎలాగ ఎందుకుంటాం పాస్టర్ గారు కంపల్సరీ. ఇంకొకసారి ఎప్పుడన్నా వస్తాను. ఇటే తిప్పుంది కదా, అటు వెళ్ళిపోతాం. ఇంకొకసారి చేయొద్దు, మందిరం చూసి వచ్చేది. ఇంకొకసారి వచ్చేస్తాం. ఒకసారి రండి. మీరు పరిశుద్ధి ఎంతో పని చేస్తున్నారు. మీరు ఒక్క అడిగి వచ్చి రండి. మా జస్ట్ అబ్బా ఇటు కూర్చోడానికి కూడా లగేజ్ ఉందే అన్న. ఒక్క నిమిషం. అసలు వెనకాల మొత్తం లగేజ్ ఫుల్ అయిపోయింది. సరే వస్తాము. వెనకాల కూడా మొత్తం లగేజ్ ఉంది, ఓన్లీ ఇద్దరికే ఉంది కూర్చోటానికి. అందుకని నాన్నగారు తీసుకుని ఈ రోడ్డు మీదేనా? ప్రార్థన చేసి ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థన మాకు అవసరం. సరే సరేనండి. మొత్తానికి దేవుడి దయ వలన మంచిగా స్నానం చేసాం గోదావరి వాటర్ తోటి. ఇవన్నీ గోదావరి జిల్లా కాబట్టి ఏ వాటర్ వచ్చినా గోదావరి. అయితే మధ్యలో ఒక పాస్టర్ గారు వాళ్ళ బాబు వచ్చారు. వాళ్ళ చర్చ్ ఇక్కడే ఉంది, ఏలూరు బైపాస్లో. ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని చెప్పారు కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ వంట చేసుకోవడానికి అంత కంఫర్ట్గా లేదు, అందుకని ఇంకో చోట ఎక్కడన్నా చూస్తాం. ఇప్పుడు ఆ పాస్టర్ గారిని కలిసి చిన్న ప్రార్థన చేసి మేము కూడా ప్రార్థన చేయించుకొని మేము బయలుదేరి ఇంకా రాజమండ్రి వైపు వెళ్తున్నాం. మీరంతా ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. హోటల్ తీసుకొని స్నానం చేయాలనుకుంటే చేయొచ్చు, అది ప్రభు చిత్తం కాదు. ఇక్కడ ఉచితంగా నీళ్లు పోతున్నాయి, స్నానం చేస్తే మనకేం చిన్నతనం లేదు. యేసు ప్రభు వారు ఏ హోటల్ తీసుకొని సేవ చేయలేదు, పౌలు గారు ఏ హోటల్ తీసుకొని సేవ చేయలేదు. ఎక్కడ పడితే అక్కడ తినొచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయొచ్చు. ఓకే, మీరంతా ఈ పరిచర్య నిమిత్తం అనేక మందికి సువార్తను ప్రకటించే నిమిత్తం మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము, నీ సేవకై. మామూలుగా లేదు అసలు. ఏంటి హైవే కనెక్టివిటీ, ఇంత పెద్ద చర్చి. కాలేజీకి మనం దారి ఇచ్చే వాళ్ళకి మనం తలగా ఉంచారు దేవుడు. ఇక్కడ కాలేజీకి ఇట్లుండే దారి ఏది రామచంద్ర కాలేజీ పక్కనే ఏలూరు హైవే ఒట్లూరు వస్తుంది. అదేలే, సొంత పొలంలోనే దేవుడి మందిరం కట్టించుకున్నారు. తప్పకుండా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలి. వందనాలు అమ్మా. అబ్బా మాకు మంచి పని చేశారు అమ్మా, వందనాలు. మాకు ఇంకెక్కడ స్నానాలు చేయకుండా ఇక్కడికే రావచ్చు ఇప్పుడు వస్తే. అంతే అంతే. బాబా ఈ ప్రకృతిని చూడలేకపోతున్నాంలే. వేణీళ్ళు అసలు అలవాట్లేదులే. ఈ 3 ఫ్లోర్లు చర్చేనాయి గారు. దీంట్లో ఏది ఉండదు, చర్చి అంటే కార్యక్రమాలు లేవు, కట్టేసాం. నేను బతుకుండగానే కట్టేద్దామని కట్టేసాం. అమ్మ ఇప్పుడే తాగి వచ్చాంలే, పర్లేదు. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? మేము ఇద్దరమే ఉంటాం. ఆమె అమ్మని, అదే భార్య భర్తలు ఇద్దరు. పండి అమ్మా పండి. అబ్బాయి కొక్కిరిపాట్లో ఉంటాడు, మేము ఇద్దరం ఇక్కడ ఉంటాం. ఇంక మీకు ఎవరు తోడలేరా? ఇంక మీకు ఎవరు తోడలేరు? ఎవరు లేదు, మేము ఇద్దరం. అబ్బాయి ఉన్నాడు,
ఆహా, ఇక్కడ ఉంటారు. ఇది మా నివాసం. మిమ్మల్ని అందరికి చూపిస్తున్నాం, పర్లేదుగా? ఓకే, దేశాలు మొత్తాలు పెట్టండి. అంతే. చేస్తున్నారు చావని. అది మన చావుకు మనకే భయం. అవును, మనకే భయం లేదు. ప్రైజ్ గాడ్. అబ్బా, అద్భుతమైన మందిరం. సంఘం లేదు, సంఘం తక్కువ. చామనేర్లు ఉంటాయి, చావులు సాగర్సులు, చామనేర్లు, సెమినార్లు. ఓకే, మీరు బైబిల్ ట్రైనింగ్ ఇస్తారు? నేను అంటే మీలాంటి వాళ్ళు చదువు తక్కువ. అవును, అది మేము ఉన్నమాట చెప్పాలి. నేనేదో దేవుడు అయ్యారు. ఏంటి మన నడిపింపు ఏంటి? నడిపింపు ఏముంది అంటే పెంతుకోస్తా, హెబ్రోనా, లూథరన్నా, బాప్టిస్టా, బ్రదర్ అన్నా మత్తయి సువార్త 16:18 ప్రకారం ఈ బండ మీద నా సంఘాన్ని రాస్తున్నాను. పాతాళ ద్వారాలు దాని ఎదుట నెరవేరని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నమాట. ఒకసారి అట్లా పోయి వస్తా. అబ్బా, బైబిల్ అయితే మామూలుగా లేదండి. 3000 ఇప్పుడు 4 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు కదా. అన్ని రైట్ టిక్లు కొట్టున్నారు, మరి అన్ని చదివేసినట్టున్నారు మొత్తం బైబిల్ని. బా, వస్తే మాత్రం ఒక 800-1000 మంది కూడా పడతారు కదా. మీకేమన్నా ఇది ఉంటే ఇక్కడ సువార్త పెడదాం, వస్తాం. ఇంకొకసారి అలవాటు అయితే ఇంక వదిలిపెట్టాం మిమ్మల్ని. మీరు ఏజెన్సీకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ కొత్త మా ఇద్దరం. ఓకే, ఎంతమంది మీకు ఎంతమంది అయ్యారు పిల్లలు? ఒక బాబు, ఎన్నో అబ్బాయిలు అమ్మాయిలు, ఆస్తి ఫుల్గా ఉంది. నన్ను కూడా పెంచుకోవచ్చు కదా. మరి ఉంది చాలా, నన్ను కూడా పెంచుకోవచ్చు కదా. రండి, దేవుడు పెట్టి వస్తానండి. నాకు అంతకన్నా అయినా మెయిన్ రోడ్లో ఇంత స్థలం అంటే ఎకరా ఎంత ఉంటుందండి? ఇక్కడ మినిమం ₹1 కోటి ఉంటుందా? ₹1 కోటి పైన ఉంటుంది. ఇటు నుంచి కన్వర్షన్ చేసిందేమో 4 కోట్ల పైన ఉంది. మామూలు భూమి అయితే ₹1 కోటి పైన ఉంది. ఇప్పుడు మీది కన్వర్షన్ కిందకే. మరి సండే మీరే నడిపిస్తారు? ఇది అయ్యగారు కూర్చునేది మీరేనా? అయ్యగారు వచ్చినప్పుడు అయ్యగారికి ఎంత ప్రత్యేకం కాదు. బలిపేట మీద ఉంటుంది, అదేదన్నా కింద ఉంది కదా, పెళ్లిళ్ళు గట్ట చేసుకొని వచ్చినారు. ఇది మటుకు కథపడి. అయితే వారం అసలు ఎంతమంది వస్తారు? 10 మంది. ఇంత పెద్ద సంఘం, 1000 మంది సంఘానికి 10 మంది. మరి అదే దేవుడు విస్తరింపజేస్తాడని మా ఆశ. దేవుడు మనల్ని కాపాడుతాడని. చర్చి పేరు ఏంటంటే? చర్చి పేరు క్రీస్తు అనే బండ మీద సంఘం. చర్చి పేరు కూడా అదే, క్రీస్తు అనే బండ మీద సంఘం. చర్చి పేరే అది, క్రీస్తు అనే బండ మీద సంఘం. బాగుంది పేరు. సువార్తలో అవునులే ఉందిలే. మత్తయి సువార్త 16:18. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు ఈ భూలోకమందు దేని బంధించువో అది పరలోకమందును బంధింపబడును. ఓకే, అందుకని ఇక పేరు అదే, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం. రిజిస్ట్రేషన్ కూడా అదే చేయించారా? సొసైటీ ఉంది, ఇది కూడా ఉంది. చేయించాలి. రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పెడతారు. అసలు చాలా అద్భుతమైన సంఘం. అయ్యారు పర్లేదు. అసలు తినట్లేదు, మేము డైట్ లేదు, నిజంగానే తినట్లేదు, వేరే చెప్పం. మరి ఎప్పుడైనా సరే కాదు, మాకు కొద్దిగా ఆర్థికంగా అప్పులు ఉన్నాయి. అప్పుల వాళ్ళు మనం బాగా చికాకు పెట్టి. మీ అప్పులు ఎంత ఉంటాయి? 2 కోట్లు. ఆస్తులు ఎన్ని ఉంటాయి? ఆస్తులు ఎక్కువ ఉంటాయి. మరి ఎందుకు మరి క్లియర్ చేసేయచ్చు కదా? క్లియర్ చేస్తాకి ఇది అమ్ముతామంటే వాళ్ళు రాట్లా, ఆలోచనలు అడుగుతున్నారు ఊరినే ఇలాగే. అంటే దీన్ని అమ్మేద్దామని చూస్తున్నారా? చర్చి అమ్మాలని చూసే లాగాలని కాలేజీ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ లేకుండా చేయాలని చూస్తున్నారు. ఓకే, అయితే మనం దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. స్టార్టింగ్ ఎంతమంది వచ్చేవాళ్ళు? స్టార్టింగ్ లో 10 మంది. ఎన్ని సంవత్సరాలు ఇంత కట్టి? ఇది 2008 కాంచి మొదలు. 2008, 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల నుంచి చేసుకుంటా వస్తే ఇప్పుడు 10 మంది మిగిలారు.
2019లో ఇది ఓపెన్ పైన కింద కట్టడాలన్నీ కట్టుకుంటూ 2016 వస్తున్నారు, ఒక 20 మంది అవుతున్నారు. అది వాళ్ళదే ఊరు. మీరు బాగా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికి పాంప్లెట్లు ఇచ్చి మంచిగా చెప్తే వినరా? వెళ్తూ ఊరుకోరు. అక్కడికి కాదు, వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడైనా వాళ్ళు ఇల్లు ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ హాస్టల్ ఉంది, కానీ హాస్టల్ ఉంది, వస్తారు 2-3 వస్తారు. వాళ్ళకి ఎన్నో చెరలు పెడతారు. ఫోన్ వస్తున్నట్టు ఎన్నో చెరలు పెడతారు. అమ్మ మేము టీ తాగాం కదా, ఎందుకు తెచ్చారు? అసలు ఇది నాకైతే నేనైతే తాగినా. మీరు తాగండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఈ సమయంలో అనుకోని రీతిగా ప్రభా మరి దైవజనుడిని అయినా కలుసుకోవడం జరిగింది ప్రభా. మరి దారిలో కనపడి ప్రభా మరి పిలుచుకొచ్చారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా ఒక అద్భుతమైన మందిరం ప్రభా. అయినా కలకత్తా నుంచి ప్రభా మద్రాసు వరకు ఉండే ఈ హైవేలో ప్రభా ఎక్కడా కూడా నాయన ఇంత అద్భుతమైన ప్రశాంతమైన మందిరం లేదు ప్రభా. మరి నాయన 1000 మంది పట్టే మందిరాన్ని ప్రభా మీరు ఇంకా పెంచండి ప్రభా. మరి 10 మందే వస్తున్నారంటే ప్రభా మరి కొంచెం ఆయన వినటానికి కూడా బాధగా ఉంది ప్రభా. మీరే కృప చూపండి, మీరు పరిచర్య చేయండి ప్రభా. ఇక్కడ అనేక మంది నశించిపోయే నాయన ప్రజలని ఏ ఒక్కరూ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక ఆయన ఈ మందిరం ప్రభా మీకోసమే కట్టింది కనుక ఈ మందిరాన్ని మీరు నింపండి ప్రభా. నాయన పాస్టర్ గారికి నాయన మీరు ఇచ్చిన కూతురులను బట్టి వాళ్ళ కుటుంబాలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. నాయన కుమారుని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు, నాయన కోడలను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా. నాయన మనవడిని మనవరాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయన వాడు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడయండి నాయన ప్రభా, మీరు నడిపించండి. ఏదైతే అప్పుల్లో ఉన్నారో ప్రభా నజరేయుడైన యేసు నామములో అతి త్వరలో అప్పులు తీరిపోవును గాక ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇంత అద్భుతమైన మందిరాన్ని ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభా ఈ మందిరాన్ని నింపండి. మీ సాక్షిగా మీరు వాడుకొని ప్రభా మీరు రాకడ కొరకునైనా ఈ మందిరం ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండలాగున మీరే కృప చూపి ప్రభా పాస్టర్ గారిని, పాస్టర్ గారి కుటుంబాలని ప్రభా, వాళ్ళ పరిచర్యని ప్రభా, వాళ్ళ పొలాలని, వాళ్ళు చేసే ప్రతి పనిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి అనేక మందికి నైనా ఇచ్చే బిడ్డగా మీరు ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా థ్యాంక్ యూ అయ్యా, ప్రైజ్ ది లార్డ్, వందనాలు. అస్సలు కానుకే తీసుకోకూడదు, తప్పు. అసలు మీరు అప్పుల్లో ఉన్నారు, ఎందుకు నాకు కానుక? అప్పులు తీరిపోయినాక ఇవ్వాలి. అప్పులు తీరాక ఇక్కడ పెద్ద మినిస్టర్ ఇది ఒక మీటింగ్ చేద్దాం. ఓకే, సువార్త మీటింగ్ లేకపోతే మీకు నచ్చిన మీటింగ్. ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడన్నా ఆదివారం కానీ అవకాశం ఉంటే నేను ఫోన్ చేస్తాను మీకు ముందుగా. శనివారం రోజు మీరు అర్ధరాత్రి చేసిన ఓకే, నేను ఇక్కడే ఉంటా. ఓకే, నేను ఇక్కడే ఉంటా, గేట్ తీస్తా. నేను వాచ్మెన్. మంచి. అసలు ఎంత మంచి అద్భుతమైన మందిరం అండి, బాగుంది. ఒకసారి కనిపిస్తుంది ఎంతమంది అయినా ఇక్కడ మీ లైఫ్లో ఏమైనా మీటింగ్ చేయాలంటే అబ్బా అసలు ఏసీ కూడా పనికిరాదు ఇదైతే. అది సరుకు సరుకు అట్లా. రెండిస్తారు వాళ్ళు. నెలకి ఏమాత్రం అయ్యారు దానికి? 10,000 ఇస్తారు. దాని మీద ఏంటి ఎవరు అది? ఎయిర్టెల్. సన్నిధిలో కనిపెట్టుచున్నానయ్యా.
ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు అనుకోని రీతిలో ఇక్కడ ఏలూరు బైపాస్లో స్నానం చేస్తున్నాం. పాస్టర్ గారు వాళ్ళ బాబు జాన్ మార్కు. అయితే ఒక్కసారి మీరన్నా వచ్చి చూసిపోండి మందిరం అన్నందుకు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే 2 కళ్ళు సరిపోవండి అసలు ఈ మందిరం సరిపోవడానికి. ఎందుకంటే ఎవరికి అసలు మందిరమే దిక్కు లేదు. సేవ చేస్తున్నారు కానీ మందిరం లేదు. ఇక్కడ అద్భుతమైన మందిరం అండి. ఇది ఏలూరు బైపాస్లో రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్. యాక్చువల్గా పాస్టర్ గారు వాళ్ళ ల్యాండ్ అది, ఇదేమో కాలేజ్ వాళ్ళ ల్యాండ్. అయితే వీళ్ళు మార్చుకున్నారు. మీరు చర్చ్ ఇక్కడ కట్టుకోండి, మేము కాలేజ్ ఇక్కడ కట్టుకుంటామని. వాళ్ళకి దారి కూడా వీళ్ళే ఇచ్చారు. ఇదిగో పక్కనే ఆనుకొని కనిపించేది రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు. ఇదేమో మందిరం పేరు ఏంటంటే క్రీస్తు అనే బండ మీద కట్టిన సంఘం పేరు అదే. ఇంకా చాలా అద్భుతంగా 1000 మంది కూడా పడతారు. 3 ఫ్లోర్లు ఉందండి, ఇంకా పైన కూడా ఉంది, ఇంకా ఫినిషింగ్ చేయలేదు వర్క్. పాపం చాలా సమస్యలు ఉన్నాయి. సాతానుగాడు బంధకాలు పెడతా ఉంటాడు. కాబట్టి దేవుడు మహిమార్థమై ఈ సంఘం నింపులాగున మీరంతా కూడా కలిసి ప్రార్థన చేయండి. ఎవరైనా దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా ఏలూరు ప్రాంతంలో ఉంటే మీరు ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళు కానీ ఇక్కడికి రండి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. 1000 మంది బట్టే సంఘంలో ఓన్లీ 10 మందే వస్తున్నారు. ప్రభు చిత్తం. మరి 100 మంది వాళ్ళకంటే 10 మంది పరలోకానికి వెళ్ళే వాళ్ళు మేలు. కానీ ఇంకా అనేక ఆత్మలతో నింపబడితే చాలా బాగుంటుంది. మీరంతా కూడా ప్రార్థించండి. ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే ఎవరైనా ఈ మందిరానికి రండి. చాలా బాగుంది లోపల. ఓకే, మంచి దైవజనుడు మీకోసం ప్రార్థిస్తాడు. వాళ్ళు ఫుల్ టైం మినిస్ట్రీ. ఇంకా ఇక్కడే ఉంటున్నారు పాస్టర్ గారు. అయితే పెద్దది, అసలు 1 ఎకరన్నరలో ఉంటుంది మందిరం. ఎకరా 4 కోట్లు అంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్. కానీ అన్ని కోట్లు పెట్టి ల్యాండ్ ఉన్నది వాళ్ళ సొంతదే. మళ్ళీ దానిపైన బిల్డింగ్ కట్టారు. కానీ 10 మంది వస్తున్నారు. కాబట్టి ఆత్మలతో నింపబడేలాగున ఏ ఒక్కరూ నశించిపోవుట దేవుడి చిత్తం కాదు. కాబట్టి నశించిపోయే ఆత్మల కోసమే ఈ మందిరం నింపబడేలాగా మీరంతా ప్రార్థించండి. మేము ఇప్పుడు బయలుదేరి ఇంకా రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా వందనాలు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాం. ఈ రూట్లో ఎప్పుడు పోయేటప్పుడు వచ్చినా మాకు ప్రశాంతంగా స్నానం చేసి, ఇంకా బోరుకాడ స్నానం చేసే పనికి మాలిన పని మాకు అక్కర్లేదు. ప్రశాంతంగా ఇక్కడే పడుకోవచ్చు, ఇక్కడే స్నానం చేయొచ్చు. అవసరమైతే పాస్టర్ అమ్మ గారు కూడా మంచిగా వండి పెడతారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. డైలీ వచ్చే మరి సువార్త పరిచయం ఎవరు చేస్తారు? ఓకే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. మంచి వాక్యాలు రాపించారు. చాలా బాగుంది. నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఆల్రెడీ చేశాడంట. వస్తారు ఏదో ఒక రోజు తండోపాలుగా. కానీ సువార్త చేస్తే బాగుంటుంది పాస్టర్ గారు ఇక్కడ. ఇటు వెళ్ళాం. ఓకే, ఇది ఒక డోర్. చాలా బాగుంది. ఓకే ఓకే. ఏమొద్దు, టిఫిన్ ఏమొద్దాయా? ఏమొద్దాయి గారు. మేము ఇంక మళ్ళీ 15-20 రోజుల తర్వాత వస్తాం. మేము ఇప్పుడు రాం. మళ్ళీ ఒక 12-15 రోజులు అవుతుంది వచ్చేసరికి. అటు అరకులోయ, అటు లంబసింగి, పాడేరు అటువైపు చేయడానికి వెళ్తున్నాం. ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నాం. మీది మాత్రం చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. నన్ను కూడా పెంచుకోండి, కొద్దిగా వాటా ఇవ్వండి. ఈ సిస్టర్ గారు ఎవరు? ఓకే ఓకే ఓకే. ఆ వరి కూడా మీదేనా? వరి ఆ గట్టు, ఇది మొత్తం మీదే. అబ్బా, ఇక్కడ కారు పెట్టుకొని అసలు వంట చేసుకొని తింటే మామూలుగా ఉండదు. అంటే చెట్లు తీసేది బాగున్నాయి అసలు. అసలు ఎందుకు మనకి దానికి 3 కూడా తయారవ్వాలి.
మీకు రాబోయే కాలంలో ఇదంతా నిండిపోయి పైన కూడా ఇంకో స్క్రీన్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మందిరాలు లేవు, ఈ ఉన్న మందిరాలకి రావాలి ప్రజలంతా. మందిరాలు ఉండిచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్తగా కడదామన్నా వాళ్ళు కనీసం పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. పెట్టి ఈ మాటల వల్ల ఇంకా ఏం కాదు, సాతానికి కొద్దిగా గలిబిలు చేస్తూ ఉంటాడు, కానీ దేవుడు గొప్పవాడు, మన పక్షాన ఉంటాడు. కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ సక్సెస్ మాత్రం కంపల్సరీ. సుప్రీంకోర్టు కూడా నేనే పెట్టేది. సుప్రీంకోర్టు ఇంకెవరు పెట్టరు, నేనే పెట్టేది. మంచిగా మీకు సిగ్నల్ ప్రాబ్లం కూడా లేదు. అమ్మా వందనాలమ్మా. మంచిగా ఇక్కడ ఇది చిన్న సెట్ ఇదంతా కట్టినట్టు దీంట్లో ఇక్కడ ఏదన్నా గుడ్డులు పెట్టేవాళ్ళు వస్తే ఇది భోజనం పెట్టి దాంట్లో కొడుకుంటారు బాబు. భోజనం పిచ్చోళ్ళకి కూడా పెడతారు, పెట్రోల్ బట్టలు లేని వాళ్ళకి పెడతారు. మరి ఉండే వాళ్ళకి పెడితే ఉపయోగం ఏముంది, అందుకని లేని వాళ్ళకి పెడుతున్నారు. చూడండి, స్టార్టింగ్ లో ఫస్ట్ పరిచర్య ప్రారంభించింది 2007లో ఇక్కడ, 2008లో ఇక్కడ. ఏసన్న గారు ఫోటో పెట్టారు. అప్పుడు ఇంకా ఉంది, ఎదుగుంది బాప్తిసం తొట్టి. అంటే మీరు ఏసన్న గారి సహవాసంలో ఉంటారు. ఓకే, లేదు అవునులే. ఇదేంటి అయ్యారు, ఇదే చదువుకోవడానికి బాగుంటుంది. ఓకే, బాగుంది. అయితే ఇప్పుడు దీన్ని పిచ్చోళ్ళ కోసం, అడుగు తినే వాళ్ళ కోసం కేటాయించారు. వృద్ధులు, చనిపోయే అనులు. అవునవును, అయ్యా మేము రామా మీ గుళ్ళో కోరుకుంటాం. ఫ్యాన్లు కూడా ఉన్నాయి, లైట్ల ఫ్యాన్లు కూడా ఉన్నాయి. మాకు ఇది చాలు. మీరు రావాలి కానీ పైన పర్లేదు, ఏడ కూడా బాగుంది. ఇంకా ఏడ మాకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పట్లో బాప్తిసం తొట్టి అంటండి, అది 2008లో అంత పెద్ద తొట్టిలో బాప్తిసం ఇచ్చేది. అబ్బా, ఇదైతే ఈ చెట్టు ఏంటండి అసలు, ఇప్పుడు కాదు. చాలా బాగుంది. మరి ఎన్ని సంవత్సరాలు అయింది దాంట్లో బాప్తిసాలు ఇవ్వక? 60 మంది ఇచ్చాం. 60 మందికి ఇచ్చారు. ఓకే, ఎప్పుడన్నా కానీ 60 మంది. మీ స్థలం ఇంకా ఎక్కడ దాకా ఉంది? మామిడి చెట్టు అవుతుందా? ఇప్పుడు మీదే మందే. కొంచెం ఇది అమ్ముదామని ప్లాన్ చేస్తున్నాం. టేక్ చెట్లు. మళ్ళీ ఆ మూల వేసాము, ఇప్పుడు ఎలా షేపుగా ఉంది. అదేలే, ఈ మామిడి చెట్టు దగ్గర నుంచి, ఆ చిన్న చెట్టు దగ్గర నుంచి అటు తిరిగింది. ఇప్పుడు టేక్ చెట్లు మన దగ్గరే ఉన్నాయా? మనలో అయినా మీరు ఏమైనా మంచం ఏం చేపిస్తారా? ఏం వద్దాయి గారు, చాలా వందనాలు మీకు. కోపిద్దాం. పర్లేదు కాదు, ఏం లేదు, పర్వాలేదు కాదు. దేవుడు పెట్టాలంటే ఆ ఫ్యాన్. మనం ఏ రోజు ఎక్కడ పడుకుంటామో తెలియదు, మాకెందుకు మంచాలు. ఇది కొద్దిగా ఒక 40 సెంట్లు అమ్ముదామని ప్లాన్ చేస్తాం. అది అమ్మేస్తే మనకు అప్పులు తీరిపోతాయి, బెడద వెళ్ళిపోతాయి. అవునులే. ఇక ఆ తమ్మం కాడి నుంచి ఇటు ఉంటుంది మనకు. ఓకే, దేవుడికి ఉండిపోతాయి. ఇక అమ్మే పని లేదు, అమ్ముకోకుండా దేవుడు. అబ్బా, మీరు బలవంతం చేయబట్టి వచ్చాం కానీ ఒకవేళ రాకపోతే మేము మిస్ అయిపోయేవాళ్ళం. ఇంత మంచి అద్భుతాన్ని మిస్ అయిపోయేవాళ్ళం. మాకు మంచి అడ్రస్ దొరికింది ఇప్పుడు, కేర్ ఆఫ్ అడ్రస్. మన ఫేస్ అది సులువు కూడా తీయండియా, సులువ. ఇది ఇదేంటి గారు, ఈ దెమ్మేంటి మధ్యలో కానుకలు పెట్టా? దొంగోడు ఉంచోడు కాదు, కొట్టేసాడు. దీనికి పెద్ద హోల్ చేశారు, కొట్టేశాడు. మరి కానుకలు పెట్టి బయట ఎందుకు పెట్టారు? లోపల కదా. లోపల అంటే అప్పుడు పిల్లలు వస్తారు కదా. ఓహో, గోడ కట్టలేదు, ఎవరన్నా వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఓకే. మరి ఆ కాలేజీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ కాలేజీ ఇది ఒకసారి అది 2007, ఇది 2007. ఇది కూడా మీదేనా? మరి గడ్డి ఎందుకు? గేదెలు ఉన్నాయా? ఊళ్ళో దాని పాలు తాగుతున్నాం మనం. కొనుక్కోండి పోయితే రోజుకి 200 కావాలి. అవునులే. ఆ 200 సేవ్ చేస్తున్నాడు అబ్బాయి గేదెలు మేపి.
తర్వాత మాకు పాలు కావాలంటే కానుక పెట్టి ఉంచాలి. ఆహా. అవునవునవును. అది పగలు కొట్టేసాడు. అది పెద్దగా ఉండవు డబ్బులు. అవునులే. అదేదో ఉంటాయని పాలు కొడతాడు. ఇక తాళం వేస్తలా ఎందుకు పాలు కొడతామని వేసిన వాళ్ళని తీసుకెళ్ళి పంపని కానీ ఉంటే నాకు వచ్చా లేకపోతే ఎత్తుపాడు అని. అవునులే. అది చాలా బాగుందండి. అది ఏది అయ్యా? అయితే మీదేంటి ఆ పిల్లర్ల దాకా మీదేనా? ఓల్డ్ పిల్లర్లు ఇదంతా మీదే. మరి గోడ ఎందుకు మరి ఇక్కడ కట్టారు? దాన్ని డివైడ్ చేస్తాం. ఓహో, ఇది కమర్షియల్ ప్లేస్. ఇది బహిరంగ మీటింగ్ పెట్టుకోవాలి. ఆ రూమ్ లో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. మీటింగ్ అన్ని కట్టేశారు మీ ఇష్టం కట్టేశారు. కట్టాలని కట్టాను. బహిరంగ మీటింగ్ పెట్టుకుంటే వేదిక కట్టుకోవచ్చు అని చెప్పి అట్లా కట్టేవాళ్ళు. ప్రసంగం చేస్తే ఇక్కడ బహిరంగంగా కూర్చుంటారు. బాగుంది. దాని మీద మీరు ప్రసంగం చేస్తే బాగుంటది. చాలా అద్భుతంగా ఉంది. అసలు మీరు మామూలు కాదు పాస్టర్ గారు. అసలు బాగుంది. ఆ సిలువుని ఇంకా ఆధారం చేశారు పిల్లరు. పర్లేదులే, క్రీస్తు మీద ఆనుకున్న బండలాగా ఉందిలే. ఓకే, అవునులే, అట్లాంటిది సేమ్. మీకు మోటార్ ఉంది, ఫుల్గానే వస్తుందా? ఓకే, అవుదలే. ఇదేంటి ఇచ్చట భోజనంశాల, లోపలికి వాహనంలో దయచేసి రాకూడదు, బయట పెట్టవలను దైవ కృప. అక్కడేంటి బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము, మనుషుల నిమిత్తము ద్వేషించి మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. అద్భుతమైన కొటేషన్లు రావించాం పాస్ గారు. ఈ పెయింట్లకి అంటే మీకు 10 లక్షలు. 10 లక్షలు లక్ష అయినాయి. 40,000 రూపాయలు కూలి. మరి ఆ రూమ్ ఎవరికి పాస్టర్ గారికి అని కట్టారు? ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడ ఏది పెడతాం. ఇదేమో అడుగు తినే వారి కోసం, పేదవారి కోసం, అదేమో గెస్టుల వారి కోసం, ఇదేమో భోజనశాల. అక్కడ ఒక రేఖ వేయితేనే కరెంట్ ఇస్తానన్నాడు అయ్యారు. అక్కడ ఒక రేఖ ఎత్తేనే కరెంట్ ఇస్తానన్నాడు. అప్పుడేం లేదు, ఇది పొలం. ఓ, అందుకని చిన్న రూమ్ వేసాం. ఆ రేకు వల్ల అక్కడ ఇప్పుడు సిస్టైన్ కేబుల్ ఇచ్చాడు. సిస్టైన్ కేబుల్ అది ఆ రోజుల్లో 1,00,000 అయింది అది. అప్పుడు ఇక దానివల్ల వచ్చింది. దేవుడి దీన్ని కిందగా ఉండకూడదు, పైగా ఉంచాలని చెప్పాం. అది ఒక ఏదిగ్గా. ఓకే, అది మీరే వస్తే దాని మీద ఉండి ప్రసంగం. ఇప్పుడు ఏమి లేదు, మీరు ఈ యొక్క 40 సెంట్లు అమ్మి అప్పులు తీరుద్దాం అనుకుంటున్నాం. అంతే, తర్వాత ఇది మొత్తం మీకు మిగిలాలి. అదేలే, ఇదంతా దేవుడి తాళం ఇది. అవును, వచ్చేవారు వెళ్ళేవారు. అంతేగాని వేరే వాడు ఎవడు ఇక్కడ ఆక్రమించడానికి గుండుతో ఆడిపేసి అర్థమే. అంతే, మనం కొట్టకూడదు. మనం కొడితే మళ్ళీ అదొక నరక్ష పాపం. అది ఆడు గుండు ఆడే పేల్చుకోవాలి. ఇది సంఘం పేరు అయితే అసలు అదిరిపోయింది. ఇక చూడండి, సంఘం పేరు, ఇంత పెద్ద సంఘం. నిజంగా అన్యుల భాషలో చెప్పాలంటే లంకంత కొంప అంటారే, అట్లా లంకంత చర్చి ఇది. చూడండి, అసలు క్రీస్తు అనే బండం మీద సంఘం. మత్తయి సువార్త 16:18 ప్రకారం ఆది అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాడని చెప్పిన దేవుని అభిషేకము. బాగుంది. శ్రీ జెట్టి రామయ్య గారి కుమారుడు రంగారావు అనబడే నేను నా పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని నా యొక్క పాపములను యేసు రక్తంలో సంపూర్ణముగా కడగబడి తిని. 16వ తేదీ 10వ నెల 1988. మేము అప్పుడు 5 సంవత్సరాల పిల్లవాళ్ళం. జట్టి దానియేలుగా అభిషేకించబడి దేవుని సేవలో తరించి తిని, దేవుని చేత దర్శించబడి, ఆయన సేవకు పిలువబడి, ఆయన నా చేత నిర్మించుకున్న నూతన మందిరమును 5వ తేదీ 7వ నెల 2010వ తేదీన ప్రభు కొరకు ప్రతిష్ఠించబడుచున్నందున ఉదయకాలమున 10 గంటలకు ఆత్మీయులైన మీరందరూ ప్రేమపూర్వకంగా వచ్చి మమ్ములను దీవించ ప్రార్థన, వార్షికోత్సవము, ఆరాధన, అభిషేకము, సహవాసము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు.
ఇది సావాసం. క్యాలెండర్ కూడా వేసారేంటి ఇది? అది చెప్పండి మీరేంటో. అది ఏందో మరి మాకు తెలియదు పాస్ గారు. మేము చిన్నపిల్లలం, మాకేం తెలుసు. వార్చుకోవచ్చు. ఇప్పుడు 10 చేసామనుకో 10 టిక్కెట్లు కొడతాం. అట్లా 70 వార్కోసులు దీనికి చేయొచ్చు అని ఒక క్యాలెండర్ గా చేసేది. 75 సంవత్సరాల తర్వాత మనం వెళ్ళిపోవటమేనా? అంటే ఇప్పటికి ఎన్ని అయినాయి మరి? ఇప్పుడు 10 కాడి నుంచి ఇప్పుడు ఇక్కడ లెక్కేసాంగా 2010 నుంచి. 2010, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. మరి టిక్కు కొట్టలేదేంటి ఇక్కడ? ఒక లైన్ పూర్తి అయిపోయింది, 2వ లైన్లోకి ఎంటర్ అయ్యారు. ఇంక 3 లైన్లు. ఇన్ని రోజులు ప్రభు ఉంచుతాడా మనల్ని? కాదు అన్ని వార్చుకోవచ్చు, టిక్కు పెట్టుకోవచ్చు అని ఒక క్యాలెండర్ పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. ఇవే మీ ఫోన్ నంబర్లు కూడా? అయ్యా అబ్బాయిది నాది. అవును. కన్వీనర్ జట్టు జాన్ మార్క్. అవునులే. పౌండ్రు సంఘ కాపరి. ఓకే. పౌండ్రు సంఘ కాపరి కూడా. అసలు చాలా స్టాండర్డ్ గా చేశారు పోండి. అసలు ఇంకా తిరుగులేదు. అసలు ఎవడు ఇదైతే మాత్రం పెట్టడండి, ఇదైతే పెట్టడు. ఎప్పుడు మారుమనసు పొందాము, ఎప్పుడు స్థాపించబడింది, అసలు నీ దర్శనం ఏంటి, చాలా అద్భుతంగా పెట్టారు అయ్య గారు. సరే ఇంకోటి ఉంది రండి. అది చూడాలి, అది చూడకుండా వదిలి పెడతా. లేదు పర్లేదు, చాలా బాగుంది. అది చదువు ఇదేనా ఇక్కడ చదివింది? అది కాదు, అది వేరు. క్రీస్తు అనే బండ మీద సంఘం. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. హెబ్రీ 10వ అధ్యాయం. మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9. ఇదంతా దారిని పోయే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి. ఇది మెన్సింగ్, మందు బిల్ల అనమాట. అవును, మెడిసిన్. శిలువ మీద ఉన్నప్పుడు యేసు పలికిన 7 మాటలు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పును. నేడు నీవు నాతో కూడా యేసు చెప్పిన మాట పరదేశంలో ఉందని చెప్పిన, అంటే దొంగతో. చెలువుని గురించి ఇది అబ్రాహాం గురించి కొన్ని మాటలు. ఓకే, భలే ఉందండి. అసలు నిజంగా యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన 7 మాటలండి అసలు అద్భుతంగా వర్ణించారు. చాలా బాగుంది. సిలువ మీద ఉన్నప్పుడు యేసు పడిన శ్రమ గుర్తులు. సిలువ బరువు 450 కేజీలు, సిలువ పొడవు 15 అడుగులు, సిలువ వెడల్పు 8 అడుగులు, సిలువ వేయుటకు వాడిన శీలలు 3, మేకుల పొడవు 8 అంగుళాలు, 6 మేకులు, వెడల్పు 3.5 అంగుళాలు. సిలువ మోయలేక 14 సార్లు తూలాడు. సిలువలో 17 గంటల దాహంతో ఉన్నాడు. ప్రభు శరీరం మీద ఉన్న గాయాలు 5480, లోతైన గాయాలు 150. ఆయన శిరస్సుపై ఉంచిన ముళ్ళ కిరీటము వలన కలిగిన గాయాలు 17, ఉదారంగు బలుసు ముళ్ళు 17. సిలువ మోసినప్పుడు ఆయన శరీరము నుండి కారిన రక్తపు బొట్లు మొత్తం 22,000, అనగా 6.5 లీటర్లు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. సిలువ గూర్చిన వార్త 1 కొరింథీ. అద్భుతం అండి ఇదైతే మాత్రం. చూడండి, ఆయనంట 450 కేజీల బరువు, 15 అడుగుల పొడవు, అంత బరువుతోటి 16 సార్లు పాపం తూలాడంట. మరి మనమేమో చిన్న బైబిల్ మొయ్యలేకపోతున్నాం. చాలామంది సోగ్గా సెల్ ఫోన్లు తెచ్చుకుంటున్నారు, బైబిల్ కూడా మొయ్యలేక. సిగ్గుచేటు క్రైస్తవులకి. కనీసం ప్రభువుని చూసన్నా మనం మాదిరికరంగా ఉండాలి. ఆయన వచ్చిందే మనకు మాదిరికరంగా బ్రతకటానికి. మనం కూడా ఆయనకి మాదిరికరంగా బ్రతకాలి. ఎవడిష్టం ఆడిదే అయిపోయింది. అబ్రహామును ఎవడు కలుసుకొని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు.
అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకును అంతమునైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మాకంటే బాగా మీరే చదువుతున్నారు. మా చదువు అంత డమ్మీ చదువు. అప్పట్లో మీరు చదివిందే చాలా గొప్ప. ఓకే. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. అవి మీ భూమి పంటను నాశనము చేయువు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములలో మీరు నివసింతురు గనుక అన్యజనులు అందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పాస్టర్ జెట్టి అభిష ఎవరు? ఓహో పాస్టర్. ఓకే. దానియేలు గారు, అభిష గారు. అభిష అంటే తల్లి గారికి చాలా లేటెస్ట్ పేరు. అది అభిష అనేది ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటున్నారు. అప్పట్లో పెట్టారు. అయితే బాప్తిస్మం తీసుకున్నాక పెట్టారు. మీది హిందూ మ్యారేజా? రంగారావు, దానియేలు, అభిష హిందూ మ్యారేజ్. ఓకే, సరే రంగారావు గారు అయితే చాలా బాగుంది అసలు. ఇంకా అది చూడండి అసలు. అది ఇంకా ఆ బోర్డు అసలు అది ఇంకా అద్భుతం. ఆ బోర్డు అయితే ఆ బోర్డు వాక్యాలు రాబోతుంది. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణ సాధనం ఒకటికై రోదనము చేయు స్త్రీలను కనుగొడి వారిని పిలువనంపుడి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ఇసుకను రహదారిగా నియమించిన నాకు మీరు భయపడరా? సముద్రం లోపడుతుంది. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చదవాలంటే ఒక పూట పట్టిద్ది. ఈ గోడ మీద రాసిన వామ్మో, ఇంకా గేటుకున్నాయి. ఇంకా అక్కడైతే సృష్టికర్త మహారుద్ధుడొక్కడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె తెల్లగా పోలిన హిమము వలె ధవలములను ఆయన తల వెంట్రులకు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. పోనివ్వలేదు. ఇక్కడ కూడా కొలపించి పోనివ్వలేదు. మళ్ళీ గొర్రె అనే పదం పెట్టాం. గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండును. వ్యవస్థాపకులు దేవుని దాసుడు జెట్టి దానియేలు పాస్టర్. అయ్యా, జీవగంధంలో యాదవుల పేర్లు గొర్రెల పేర్లు లేకుండా లేదు. అది నిజంగా ఇవన్నీ పెట్టాలంటే చాలా గడుసు ఉండాలి. గారు మిమ్మల్ని ఎంతమంది రెచ్చగొట్టుంటారు ఇవన్నీ పెట్టినందుకు, ఇన్ని పేర్లు. అసలు చూడండి, క్రీస్తు అనే బండ మీద సంఘము, నూతనమైన యెరూషలేము, క్రీస్తు పురము, పాస్టర్ దానియేలు. అది కాదు కానీ ఇక్కడేదో చదివా. ఇచ్చట సిగరెట్లు, పాన్ పరాగులు, చెడ్డ కార్యాలు చేయవద్దు. ఇది పరిశుద్ధ స్థలం. అద్భుతం, నిజంగా పరిశుద్ధ స్థలం. అన్నిటికి కూడా వీధులతో పాటు సౌకర్యాలు. సరే పండి, మీరు పెద్దవాళ్ళు ముందు పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలునకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. అవునులే, మేము చేసేది ఇదైతే మీరు ఇదంతా చేస్తున్నారు. రండి 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 రండి. ఎట్లా దారి ఇటేనా? చూడండి, అసలు పాస్టర్ గారు ఏమో తండ్రి,
పాస్టర్ గారి కుమారుడు. అసలు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. NH-16 అయ్యారు ఇది. NH-16కి ఆనుకొని ఇదంతా చూడండి. అసలు మందిరం ఎంత పెద్దగా ఉందో. ఇటు ఒక మాట మీరు మాట్లాడాలి. అది లాగుద్ది. దీంట్లో ఈ చుట్టుపక్కల ప్రదేశంలో ఒక 60 మంది ఇక్కడ రక్షణ పొందారని ఒక మాట చెప్పండి. ఈ చుట్టుపక్కల ప్రదేశంలో ఈ బాప్తిజం కుండీ ద్వారా 60 మంది రక్షణ పొందారు. ఓకే. నీళ్ళు అవసరమైనప్పుడు పెడతారు. బాప్తిజం తీసుకుంటానంటేనే తర్వాత ఖాళీగా వదిలేసుకుంటారు. పైకి ఎక్కకపోయావా? ఓకే. అవును, జారుతుంది. ఇది ఒకప్పుడు బాప్తిసం తొట్టి 2008లో కట్టిన తొట్టిది. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల నశించిపోయే వాళ్ళంతా కూడా 60 మంది చిల్లర బాప్తిసం పొందారు ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో అప్పుడు వాటర్ పెట్టి నింపుతారు పాస్టర్ గారు. ఏది ఏమైనా నజరేయుడైన యేసు నామములో కొన్ని లక్షల బాప్తిసాలు ఈ తొట్టిలో ఇచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమెన్ అన్నారు. 1,00,000 మందిని ఎక్కడ కూర్చోబెడతారు అక్కడ? నువ్వు ఇది అమ్మేస్తానంటున్నావుగా. ఆ బంకు మందేనా? మనకు సంబంధం లేదా? అది స్వస్తిక్ కూడా వేసారు. అన్ని జనులు గుర్తులు వేసారు. పెట్టుకున్నారు. మనం ఎక్కడ వ్యాపారం చేస్తాం? ఓకే. మనకి ఇదే పని. మన వ్యాపారం అదేముండదు. ఎంతమంది ప్రార్థన. ఏం పర్లేదు రండి. అయ్యా మనకి వ్యాపారంలో వెళ్ళేవాళ్ళం అయితే ఎప్పుడూ వెళ్ళిపోయాడు. భోజనం దీంట్లో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. అవునయ్యా. అవును. ఇప్పుడు ఆ ఖమ్మం కానీ ఇటు ఉంచుతాడు మనకి. అంత అమ్మనీయుడు. ఇదంతా అమ్మనీయుడు. ఇదంతా మరి అవసరమైతే ఇంకొకప్పుడు ఈ స్విచ్ మనది. ఈ స్విచ్ ఎవరిదే? యేసుప్రభు వారిది. కాదు, వంటకాలు ఏమేం చేస్తారు రోజు? వంటకాయలు ఏం లేదు. ఇక్కడ 2 వంకాయలు, ఆ వంకాయలతో కూర లేదు. ఏదైనా కాకరకాయ ఉందని కాకరకాయ కూర. ఇప్పుడు ఎవరన్నా నాబోటోడు అడుక్కునేవాడు వచ్చాడు, పరిస్థితి ఏంటి? పరిస్థితి అప్పటికప్పుడు గోంగూర వస్తుంది. ఆ గోంగూర వండేసాడు. ఇప్పుడు మేమిద్దరం ఇప్పుడు దేశ సంచారులమే. మరి మాకు ఇప్పుడు పెడతావా? పెడతాను. భోజనం తినపోతే టిఫిన్ పెడతాను. లేకపోతే నా జేబులో ఉన్నాయి బాబు భోజనం చేయమని డబ్బిస్తాను. ఇంకేంటి అయ్యారు మరి? ఇదేనయ్యా గారు. మీరు మాత్రం నిజంగా అసలు ఈ వయసులో కూడా మంచి సఫారీ వేస్తున్నారు. ఫోన్ మాత్రం చిన్నది పెట్టినారు. చర్చ ఏం పెద్ద కట్టారు కానీ. ఇదిగో మా లగేజ్ చూపించలేదు కదా మీకు. మరి ఎక్కడికక్కడ వంట చేయాలా ఎట్టగా? మధ్యాహ్నం పూట చపాతీలు చేసుకుని తింటాం. ఇదంతా మా లగేజ్. ఆ 2 సీట్లలో కూడా ఫుల్లే. ఇంకా ఓన్లీ ఇద్దరికే కూర్చోడానికి. అందుకే మిమ్మల్ని ఇందాక బండి ఎక్కించింది. అవును. మంచినీళ్ళు, మన బట్టలు, కావాల్సిన వస్త్రతులు, బేబీలు, సబ్బులు, వంట చేయడానికి పొయ్యి, అన్ని ఉప్పు, పప్పు, కారం అన్నీ ఉన్నాయి. అది మరి అవన్నీ ఉండాలి. అవును. సౌండ్ బాక్స్, సువార్త చెప్పడానికి. అవునవును ఉండాలిగా. మరి అసలు పని ఇయ్యగా పైన పెడతారు. అప్పుడు పైన పెడతాం. ఒక చిన్న స్టూల్ ఉంది, అది ఎక్కి పైన పెట్టేసి నేను కూడా మధ్యలో నిలబడతాను. అది ఖాళీ చేసుకొని నిలబడి మాట్లాడి చెప్తాం. నిలబడితే అంటే పైన ఓపెన్ అయిపోద్ది. అప్పుడు నుంచి అవును. బాగుంది. సువార్త ఆమేన్. ఇంతకంటే మంచిది ఇచ్చును కాక. ఎందుకంటే నేను చాలా పేదవాడిని, మీరు చాలా పెద్ద సౌండ్ పార్టీ. దేవుళ్ళో ధనవంతులు అయ్యారు మనం. అంతే. భూలోకంలో పేదవాళ్ళమైనా ఉన్నవాళ్ళమైనా దేవుడిచ్చిందే కాబట్టి మనకి దేవుళ్ళో ధనవంతులు మనం. సరే మరి మేము బయలుదేరుతాం. దేవుడి చిత్తం అయితే ఒకసారి వస్తాం. సండే మీరు వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చి మా ఇద్దరితో మీరు మాట్లాడి అభిషేక్ గారితో మీరు ఏదైనా కొంచెం బాబాయ్ మళ్ళీ మీ అన్ని చదువుతారేమో వచ్చినప్పుడు.
చదివేశారు కదా. అంటే మీరు చదవలేదు కనుక చూపించా అయ్యారు. అది ఆ జాన్ మార్క్ దగ్గర పెట్టుకుని ఒక ఫోటో తీసుకోండి. ఇప్పటిదాకా చూశారు కదండి, పాస్టర్ జెట్టి దానియేల్ గారు, పాస్టర్ వాళ్ళ బాబు పాస్టర్ జాన్ మార్క్ గారు, వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. పక్కనే అదిగో రామచంద్ర కాలేజీ. మళ్ళీ చెప్తున్నాను, సారీ ఏమనుకోబాకండి. నేషనల్ హైవే చెన్నై టు కలకత్తా హైవే 16, నేషనల్ హైవే 16 పక్కనే ఉంది ఆనుకొని. కానీ విశ్వాసులే రావట్లేదు. ప్రభు అనేక ఆత్మల్ని శోధించి మరీ ఇక్కడికి నడిపించును గాక. మీరు ఆ విధంగా ప్రార్థించండి. ఓకే, ఎవరైనా ఈ చుట్టుపక్కల వారు ఎవరైనా ఉంటే ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఇక్కడికి రండి. మంచి అద్భుతమైన ఆరాధన, పాస్టర్ గారు మంచి అనుభవపూర్ణులు, అనేక మందికి సెమినార్లు సైతం ఇక్కడ బోధించిన చర్చ్ ఇది. కాబట్టి మీరంతా రండి, ఆత్మీయంగా అనేక విషయాలు తెలుసుకోండి, దేవుని దైవ కృపలు మీరు పొందండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. వెళ్తాం మేము కూడా, చాలు. జట్టి దానియేలు ఇక్కడ బోట్లకు పరిమితం చేయం, మేము ప్రపంచానికి పరిచయం చేస్తాం. అయ్యా సరే, బాగుండే అయ్యా, అద్భుతంగా ఉన్నాయి. అవి అందరి వల్ల కాదు, రాపియాలంటే ధైర్యం కావాలి ఫస్ట్. లేకపోతే ఎవడా నిన్ను ఇక్కడ రాయముందని గొడవలు పెట్టుకుంటారు మాతో మాది. అసలు మీరు కనుక మంచిగా ఒక ఇద్దరు పిల్లలు ఎవరైనా సేవకు కానీ వస్తే కుర్రోళ్ళు, వాళ్ళు మంచిగా అందరికీ బాగా పత్రికలు ఇచ్చి అందరినీ ఆకర్షించవచ్చు. మేము ఒక రోజు వచ్చి పంచుతాం. శనివారం రోజు ఫోన్ చేస్తాం మీకు, ఏదో ఒక శనివారం, ఆదివారం వస్తాం. కరపత్రాలు బాగా వేసురండి, బైబుల్ కరపత్రికలు అన్నీ వేసుకొస్తాం. ఇంకా ఉన్నాయి కాలేజీలు. ఓకే, ఓడిపోతే నా మీతో పాటు వస్తాడు. ఓకే, మంచిదయ్యా. మీరు కుర్రోళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు బాయ్. ప్రైజ్ ద లార్డ్. ఇదిగోండి మిక్సీ, కార్లో సపోర్ట్ చేసే మిక్సీ ఇది. ఈ మిక్సీ ఎందుకు అంటే ఓన్లీ మధ్యాహ్నం పూట చపాతి. మా డైట్ ప్లాను మీకు అక్కర్లేదు, కానీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన హృదయము దేవుని ఆలయం కాబట్టి ఆయన ఆలయాన్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఈ పొట్టలు పెరగకుండా బాడీని కంట్రోల్లో పెట్టుకొని గొంతుకు కత్తి పెట్టుకొని ఆయన పని చేయడానికి మార్నింగు జీరా వాటర్ వేడి నీళ్ళల్లో జీలకర్ర వేసి కొంచెం కాగబెట్టుకొని తాగడానికి మన దగ్గర కెటిల్ ఉంది. దాని తర్వాత మధ్యాహ్నం 2 చపాతీ వెజిటేబుల్స్ ఉడకబెట్టుకొని హాఫ్ బాయిల్డ్ అయినా పర్లేదు తినేయటమే చపాతీతో పాటు. ఈవినింగ్ వచ్చేసి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, నిన్న చెప్పాను కదా, ఈ డ్రై ఫ్రూట్స్ మకానా, ఆల్మండ్, కాజు, పల్లీలు, అంజీరా, ఇంకా పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, పల్లీలు, ఎండి ఖర్జూర, ఇలా ఉన్నాయి. అది 50 గ్రామ్ ప్యాకెట్ అనమాట. 50 గ్రామ్స్ అన్ని ప్యాకెట్స్ నేనే తయారు చేసుకున్నాను. అయితే వీటన్నిటిని కూడా వీటిలో వేసి ఒక 6 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని తాగేయటమే. కొంచెం హనీ వేసుకొని తాగేయటమే. హనీ కూడా ఏదో ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ది కాదు, పక్కా లోకల్ హనీ, అసలు ఒరిజినల్. వేరే అన్న తెప్పించి ఇచ్చారు, చాలా బాగుంది. అంటే ట్రైబల్స్ కొంతమంది వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు చెట్లకు ఉండేది పుట్టల దగ్గర, అదనమాట ఈ తేనె. సో దీంట్లో కొంచెం వేసుకొని తాగేయటం అయిపోయింది ఇంక ఈరోజు. మళ్ళీ రేపు మార్నింగ్ జీరా వాటరు, రేపు మధ్యాహ్నం చపాతి, రేపు ఈవినింగ్ సేమ్ ఇదే డ్రై ఫ్రూట్ జ్యూసు, మళ్ళీ పడుకునేటప్పుడు గ్లాసు వామ్ వాటర్. ఓకే, అదనమాట. మీరు కూడా మీ హెల్త్ని కాపాడుకోండి, దేవుని సువార్త పనిలో ఇంకా బహుబలంగా వాడబడండి. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఇది 6 అవర్స్ నానాలి, ఈవినింగ్ పట్టుకొని తాగుతాం. ఇప్పుడే చపాతీ చేసుకొని తినేసాం, ఇది ఈవినింగ్ కోసం. థ్యాంక్ యూ, ప్రైజ్ ద లార్డ్.
ఇది నేషనల్ హైవేగానమ్మా, దీంట్లో మేము ఉంది. మరి అన్ని టోల్స్ అంటే ముందు ఇంకేమైనా వచ్చిద్దా? థ్యాంక్ యూ. ఇదిగోండి మంచి మాటలు చదువుకోండి, దేవుడి మాటలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ జాబ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి దేవుని పేరిట వందనాలు. ఈ దారిలో నెల్లూరు నుంచి వైజాగ్ ప్రాంతం అరకు వెళ్తూ బైబిల్ గ్రంథంలో ఒక వచనం ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును అంట. అందుకని కనీసం దైవజనుడిని జ్ఞాపకం చేసుకుందామని వచ్చాం. ఇదిగో ఇక్కడే ప్రవీణ్ అన్న గారు చనిపోయిన ప్రాంతమా, చంపేసి పడేసిన ప్రాంతమా, ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. ఎదురుగా నయారా పెట్రోల్ పంపు పోలీసు వారు అక్కడ ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇటువైపు కూడా ఒక సీసీ కెమెరాని, కారు వెనకాల కనిపిస్తుంది, అక్కడ కూడా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశారు. మరి ఈ మధ్య ఏం జరిగిందో తెలీదు. కేసు మాత్రం క్లోజ్ చేశారు, కానీ సీసీ కెమెరాలు మాత్రం క్లోజ్ చేయలేదు గవర్నమెంట్ వారు. మరి ఇది మొత్తం దున్నిచ్చేశారు. ఓన్లీ ఇక్కడ వరకే దున్నిస్తే బాగోదనేమో. మరి అదిగోండి అక్కడ కెమెరా పెట్టిన దగ్గర నుండి ఆ కారు బ్యాక్ సైడ్ వరకు కూడా అంత లెవెల్ చేపించేసేసారు. అది ఇంకేముంది, అసలు నామరూపాలే లేవు. కేసు ఏమైపోయిందో తెలీదు, అసలు ఎవరో చేశారో తెలీదు. మొత్తానికి క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసినా కెమెరాలు మాత్రం పెట్టే ఉన్నారు. ఏదేమైనా మీరంతా ఆయన పరిచర్యని, ఆయన కుటుంబాన్ని మీరంతా మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. ఆయన కోసం ప్రార్థన చేసినా మనం అంతా కూడా నిజంగా ఆశీర్వదించబడతాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చాలా బాధ కలిగింది ఈ ఏరియాలో వెళ్తూ ఒకసారి ఆగి చూసి వెళ్దాంలే అని వచ్చామన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆపోజిట్ లో కొత్తగా ఇంకో పెట్రోల్ బంక్ కూడా పడింది, హెచ్పి. అది నయారా, ఇది హెచ్పి. అదిగోండి ఆ సీసీ కెమెరా కూడా అలాగే ఉంది. సీసీ కెమెరాలు అలాగే ఉన్నాయి. ల్యాండ్ మొత్తం దున్నిచ్చేశారు. అలా నడుస్తుంది ప్రపంచం, ఏం చేయలేం మనం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి పొద్దున్నే జీరా వాటర్ సెక్షన్ అయిపోయింది, మధ్యాహ్నం చపాతీ సెక్షన్ అయిపోయింది, మధ్యలో జామకాయ కూడా ఇస్తాం. ఇప్పుడు సాయంత్రం ఓన్లీ ఒక డ్రై ఫ్రూట్ జ్యూసు, అది కూడా మన బండిలో నుంచే చేసుకోవచ్చు. ఇంక ఈ రోజుతో అయిపోయినట్టే. అది ఎలా మీకు జ్యూస్ పట్టుకుని తాగుతామో మీకు చూపిస్తాను, చూడండి. మంచి అరుగు మా కోసమే పెట్టినట్టున్నారు ఎవరో.
ఇది ఇన్వర్టరు, అంటే DC to AC అనుకుంటా. సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు, సాధించలేదయ్యా ఏది నీ కొరకు, ప్రయాసపడలేదయ్యా ఏది నీ కొరకు. ఇకనైనా నన్ను వాడుకొనుము, ఇకనైనా నన్ను పరుగెత్తనిమ్ము. యాక్చువల్గా ఇది చేసేటప్పుడు వెహికల్ రన్నింగ్లో ఉండాలి, ఇంజిన్ స్టార్టింగ్లో లేకపోతే బ్యాటరీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇంకా పాత వెంటోలో అయితే రైస్ కుక్కర్లు కూడా పెట్టాం. ఇది కొత్త వెహికల్ కదా, అందుకని ఎందుకులే అని కొంచెం తక్కువ పెట్టాం. రైస్ కుక్కర్లు అవి పెట్టట్లేదు, ఎందుకంటే మనం రైస్ తినట్లేదు కాబట్టి. సో ఇది పవర్ వచ్చేసింది. దీంట్లో మనం ఏం చేయాలి అంటే కొంచెం వాటరు, అట్లాగే ఇంకా హనీ మళ్ళీ పైన వేస్తే కలిసిద్దో కలవదు, అందుకని స్టార్టింగ్ చేద్దాం. ఒరిజినల్ హనీ, డ్రై ఫ్రూట్ షేక్. మరి ఎలా వర్క్ చేస్తా తెలీదు, దేవుడే వర్క్ చేయించాలి, ఎందుకంటే నైట్కి డిన్నర్ ఇదే. సారీ, చూడండి, బండి ఆన్లో పెట్టుకోవాలి, దానికి తగిన ఇన్వర్టర్ ఉండాలి, ఎక్కువ పవర్ జనరేట్ చేసే ఇన్వర్టర్ ఉండాలి, బ్యాటరీకి పెట్టాలి, పని చేయాలి. మేబీ బాగా చిక్కగా అయింది, ఇంకొన్ని వాటర్ పోయాలి. మీరు కూడా ట్రై చేయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఇద్దరు ఉన్నాం కనుక 2 కప్పులు అన్నమాట ఇవి. పుచ్చగింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, నువ్వులు, సబ్జాలు, ఆ తర్వాత పిస్తా, బాదం, పల్లీలు, కాజు, అంజీరా, ఎండు ద్రాక్ష, హనీ. సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారము చాటించే కాలము సంపూర్ణమై ఉన్నది.
రక్షించే విశ్వాసముతో పోరాడుచు ఏక మనసు గలవారమై నిలిచి ఘనమైన వాక్యము చెప్పుచు కొనసాగించుమా. ప్రభా మీకు స్తోత్రాలనైనా, మీకు వందనాలు ప్రభా. ఇదిగో మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ సాయంకాల సమయంలోనైనా ఇంత మంచి డ్రై ఫ్రూట్స్ మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఈ డ్రై ఫ్రూట్స్ ఎవరెవరైతే పండించారో ప్రభా వారందరికీ కూడా మీరు నిజమైన మార్మనసు దయచేయండి. మీరే దేవుడిని తెలుసుకునే సత్యాన్ని మనోనేత్రాలను మనం వెలిగించిన ప్రభా మీ రక్షణ మార్గంలో నడిపించమని, ఈ తాగుతుండగా మంచి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మీయతను దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ సూపర్ ఉంది. ఎందుకంటే ఎనర్జీ కావాలి మనకి. ఆ రైస్ ఇంత తిని పొట్టలు తెచ్చుకోవడం తప్ప ఏం లాభం ఉండట్లేదు. ఇది బాగుంది, అన్ని మల్టీ ఇంకా ఈ రోజు తోటి ఇది అయిపోయింది. సాయంత్రం పడుకునేటప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ వామ్ వేసుకొని కొంచెం గడ్డల్లో వేడి నీళ్ళు పెట్టుకుంటే అయిపోయినట్టే. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీకు ఇంకా అనేక విషయాలు రేపు మార్నింగ్ చెప్తాం. మీరంతా కూడా ప్రార్థన చేయండి. నైట్కి ఎక్కడో చోట చూసుకొని కొంచెం పడుకుంటాం. మిగతా విషయాలు రేపు మాట్లాడతాం. రక్షణ సమాచారము చాటించే. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని ఎవరన్నా కొట్టడానికి వస్తున్నాయంటే అనుకుంటున్నాం మేము. ఏ ఊరు బ్రదర్, బాగున్నారా? ఏ ఊరు మీది? అది నెటివిటీ భద్రాచలం. ఇక్కడ మురారిలో జాబ్ చేస్తున్నాను. ఉండటం పక్కన అది జగపేటలో రాజపూడి. ఏ చర్చికి వెళ్తారు? ఫిబ్రవరి పిల్లదెలిపి. ఏం చేస్తుంటారు బ్రదర్ మీరు? నేను వెల్ఫేర్ సెక్రటరీ. మేము ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నాము సువార్తకని. ఇంకా ఈ మధ్య డైట్ చేస్తున్నాం. ఏం భోజనం గట్రా చేయకుండా జ్యూసులు పట్టుకొని దీని ద్వారా పెట్టుకొని జ్యూస్ పట్టుకొని ఇప్పుడే తాగి వెళ్దామని ఆగాం. అంటే ఉండేది ఎక్కడ? రాజపూడి అండి. జగపేట నుంచి గోకారం రూట్ చేయాలి. మంచిది, మీరు కూడా చేయండి. మీ పనులు మాత్రం మీరు కాదు, దేవుడి పని కూడా చేయాలి. అంటే దేవుడు ఆల్రెడీ ఈ పాటికి నువ్వు పరిచర్య నేర్చుకొని ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు 2-3 సార్లు చెప్పారు. ప్రస్తుతం అది పనిలో ఉన్నాను. నేర్చుకుంటాను. పాస్టర్ గారికి హెల్ప్ చేయడం చేస్తాను. ఆల్రెడీ ఇది లైఫ్ బేస్ స్టడీ బైబిల్ కోసం అని ఒకరికి చెప్పాను. ఆల్రెడీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్నాను. మీ నెంబరు ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను. మీకు తర్వాత ఫోన్లో మాట్లాడదాం. జర్నీలో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మల్లికార్జునరావు. సరే, మంచిదన్నా.